నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికే తలమానికమైనటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఎక్కడో పల్లె స్థాయి నుంచి కూడా ప్రభుత్వానికి తొత్తుగా పనిచేసేటువంటి అతని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. మంచిగా ఒక 3 అంచెల ఫెన్సింగ్ పెట్టారు. కానీ మహిళలకు భద్రత లేదు. అక్కడ చదువుకునే ఆడపిల్లలు వాళ్ళ హాస్టల్కి ఫెన్సింగ్ లేకపోవడం కాదు కదా, మొన్న జరిగిన ఇష్యూలో మీరు అందరు చూసిరు, లేడీస్ హాస్టల్లోకి దూకిన వైనం కనిపిస్తా ఉంది అబ్బాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ కూడా తీసేయాలనేటువంటి పట్టుబడితే అప్పటికప్పుడు నిజంగా పోలీసుల పనితీరు హర్షణీయం. వాళ్ళు దానికి స్పందించి 3 రోజులకే ఆ ఫెన్సింగ్ తీపేయడం జరిగింది. దాని తర్వాత అప్పటికి ఆడపిల్లలందరూ కూడా ఇలా జరిగింది, మాకు భయాందోళనకు గురవుతున్నాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సెక్యూరిటీ ఉన్న వాళ్ళే అక్కడ భయపడుతున్నారు, వాళ్ళే మా వెనకాలకు పోతున్నారు భయపడి, మాకు భద్రత ఎక్కడుంది, మేము ఎలా చదువుకోవాలి అని రోడ్ల మీదకి వస్తే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకొని ఎంతసేపు అంటే ఒక డే మొత్తం కూడా అక్కడ గడిచిపోయింది. గడిచిపోయాక అక్కడికి వీసీ గారు కావచ్చు, రిజిస్ట్రార్ గారు కావచ్చు, ఉన్నతాధికారులు అందరూ వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అయ్యా వీసీ గారు, ఇది కొత్త కాదు, జరిగినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో కొత్త కాదు. ఇన్ని రోజుల నుంచి ఏం చేసిరు, ఇవాళ వచ్చి సర్ది చెప్పడం అనేటువంటి ఈ విషయం కరెక్టే. ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు ప్రత్యామ్నాయ జాగ్రత్తలు తీసుకోలేదు, ఎందుకు ఆల్టర్నేటివ్ ని ఫాలో కాలేదు? పిహెచ్డి స్థాయి విద్యార్థులకి అక్కడ భద్రత లేకపోతే, ఒక తెలంగాణ రాష్ట్రంలో తలమానికమైనటువంటి అంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థులకు భద్రత లేకపోతే మిగతా యూనివర్సిటీల పనితీరు ఏంటిది, అక్కడ ఉన్నటువంటి భద్రత ఏంటిది? ఆడపిల్లలు చదువుకోవాలా లేకపోతే ఇంట్లో ఉండాలా? దేన్ని మీరు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? ఏ దిశగా అది సాగుతా ఉన్నది? ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అక్కడికి పాములు రావడం కావచ్చు, ఫెన్సింగ్ వేయకపోవడం కావచ్చు, అబ్బాయిలు దూరడం కావచ్చు, వాళ్ళకి సైగలు చేయడం కావచ్చు, ఇదంతా తీసుకుపోతే ఆయన మళ్ళీ రివర్స్ ఏమంటుండు, పెళ్ళైన వాళ్ళు హాస్టల్ ఉండొద్దు, వాళ్ళకి అసలు హాస్టల్ వేయొద్దు అంటే, ఆ మొన్ననే మనం చేసుకున్న సావిత్రిబాయి పూలే జయంతి చేసినాం. ఆమె కష్టపడి ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి మనకు స్కూల్ అవన్నీ తెచ్చి తీసుకొస్తే, నువ్వేందా కొత్త రాజ్యాంగం, ఇంతకు ముందు అట్లనే ఏదో అన్నాడు. ఎవరు సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువ పీజీలో ఆడపిల్లలు ఎందుకు స్ట్రెంత్ ఎక్కువ అవుతుందంటే, కళ్యాణ లక్ష్మి పథకం రాదు కాబట్టి తొందర పెళ్లి చేసుకుంటే, షాదీ ముబారక్ రాదు కాబట్టి పెళ్లి ఎక్కువ వయసు వచ్చేంతవరకు చదువుకొని అప్పుడు వాటి కోసం ఆశిస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఎంత దారుణమైన విషయం ఇది! అంటే కళ్యాణ లక్ష్మి పైసలు రావడానికి ఆ పైసల కోసం ఆశించి చదువుకుంటున్నాం అన్నట్ట. యూనివర్సిటీ స్థాయిలో చదువు కోసం వచ్చిన వాళ్ళంటేనే ఎంతో కొంత మేధావితనం వాళ్ళలో దాగుంటుంది. దేశానికి రాష్ట్రానికి కూడా ఉపయోగపడేటువంటి మేధావులు ఉన్నారు. అందులో ఎంతో మంది పరిశోధక విద్యార్థులు కూడా నేటికి కూడా ఆర్గనైజేషన్ ద్వారా కావచ్చు ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మరి మీరు మాట్లాడినటువంటి ఆ మాటలు పెళ్ళైన వాళ్ళు చదువుకోవద్దు అని అంటే, మీరు ఒకటి రాసుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రాజ్యాంగం ఇది ఫాలో అయితే మాత్రమే పిహెచ్డి అడ్మిషన్స్ పొందగలరని ఒక బోర్డు పెట్టండి. దానికి తగ్గట్టు ఏమన్నా మేము చేయగలిగితే వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. ఏం మాటలు అయ్యాయి? పెళ్ళైతే చదువుకోవద్దా? వాళ్ళకి చదువుకునే స్వేచ్ఛ లేదా? లేకపోతే ఆడికి ఏమన్నా కట్టుబాటు ఉన్నదా? ఏమన్నట్టు ఆ మాటలకు అర్థం ఏంటిది? ఇంతవరకు ఎవ్వరు ఆ మాటను అడిగిన విషయం లేదు. ఆ మాటలు వింటే నవ్వొస్తా ఉన్నది. ఒక వీసీ స్థాయిలో ఉన్న ఆ మాటలు ఎలా? యాక్చువల్గా కొత్త ప్రభుత్వం అనేది వీసీ నియంతృత్వ ధోరణిని గమనించడం జరుగుతూ ఉంది. ఇప్పటిదే కాదు, ఇంతకు ముందు జరిగినటువంటి ఇష్యూస్ పైన కూడా నిఘా పెట్టడం జరిగింది. అది కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాల లీడర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మొన్న జరిగిన యువతి యువకులు మహిళలు కావచ్చు, అందరూ కూడా కోరడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి ఈ విషయం అనేది చేరడం జరిగింది. ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న వారి హయాంలో జరిగిందో, వీరిని నియామకం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ వీసీల నియామకం కావచ్చు, యూనివర్సిటీ స్థాయిలో ఎంతవరకు భద్రత ఉంది, ఎంతవరకు అది అభివృద్ధి చెందిందనే దిశగా కూడా అడుగులు వేస్తా ఉంది. దానిని తొందరగానే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం అందింది. యూనివర్సిటీ స్థాయిలో ఇలాంటి భద్రత లేకపోవడం అనేది సిగ్గుచేటు. దానికి సమాధానం చెప్పే విషయంలో బాధ్యతారహితంగా సమాధానాలు చెప్పడం కూడా సిగ్గుచేటే. ఇవన్నీ మార్చుకొని కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా దీని మీద దృష్టి సారించి వీసీల నియామకాల గురించి, భద్రత గురించి, యూనివర్సిటీని ఎలా అభివృద్ధి పరచాలో వీటి గురించి, ఎలా విద్యార్థులు ఆడపిల్లలు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఏ విధంగా విద్యా ప్రమాణాలు నైతికతను పెంచాలో ఇవన్నీ కూడా దృష్టి సారించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.